చాలా సులువు అనుకుంటారు చాలా మంది. ఎవరికి సులువో తెలుసా? ఎవరికి సులువో తెలుసా? అది శరీరానుసారుడికి చాలా సులువు, కానీ ఒక ఆత్మానుసారుడికి ఇది చాలా కష్టం. ఎందుకంటే అతనికి తెలుసు నా దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాడని. అతనికి తెలుసు నా హృదయంలో వచ్చిన అనుభవాల ద్వారా నేను దేవుని ఆరాధన చేయాలని. కనుక ఆ వ్యక్తి దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం సంపాదిస్తూ ఆయనను నిలిచి ఆయనలో కొనసాగుతూ ఈ ఆరాధన చేయాలి. కనుక ఇది సామాన్యమైన విషయము కాదు. నువ్వెంతగా దేవునితో స్నేహం చేస్తే అంత మంచి ఆరాధికుడు కాగలవు. ఎంతగా దేవుని ఎరిగితే అంతగా దేవుని ప్రేమను రుచి చూడగలవు. ఎంతగా దేవునితో నీవు ఉంటే అంతగా లోకాన్ని ద్వేషించి దేవుని ప్రేమించగలవు. ఎందుకంటే ఆయన ప్రేమ ఎదుట ఈ లోకములు ఏవి కూడా సరితూగలేవు, సరిపోవు కూడా. గనుక ఈరోజు మన దేవుని వాక్యాన్ని వినాలి, ఆయన కోసం అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. గనుక ప్రభునందు ప్రియమైన ఆరాధన అనేది ధన్యకరమైనది, ఆరాధన అనేది ఆశీర్వాదకరమైనది. అదే ఆరాధన అనేది చాలా కష్టతరమైనది కూడా. కానీ కష్టమైన ఆరాధనని ఇష్టముగా అనగా నువ్వు యథార్థముగా ప్రభువుని ఆరాధిస్తే, నీ హృదయాన్ని దేవునికి అర్పించి ఆరాధన చేస్తే, నీ హృదయానికి రాజుగా ప్రభువుగా ఆయన అంగీకరించి ఆయన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే నువ్వు యథార్థముగా ఆరాధన చేయగలవు. అప్పుడు ఆరాధన నీకు ఎంతో ఇష్టమైనదిగా ఉంటుంది. అప్పుడు ఆరాధన నీకు చాలా సులువుగా ఉంటుంది. అప్పుడు ఆరాధించడానికి నువ్వు మాటలు వెతుక్కోవలసిన అవసరం రాదు. ఆరాధించడానికి నువ్వు ఈరోజు కష్టపడాల్సిన అవసరం లేదు. నా హృదయంలో ఉన్న మాటలే నేను పాటలుగా పాడుతూ ఉన్నాడు ఆయన. అర్థమైందండి? నా హృదయంలో ఉన్న మాటలను నేను పాటలుగా పాడతా. అంత ఎక్కువగా దేవుని మనం స్తుతించగలము.